ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. 2022లో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యవర్తిగా పెద్దన్నగా చెప్పుకునే అమెరికా తలదూర్చిన తర్వాత కూడా ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు. ఈ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ తదుపరి ప్రధానమంత్రిగా యులియా స్విరెండోకోను నియమించడం ద్వారా ఒక పెద్ద రాజకీయ మార్పును తీసుకొచ్చాడు. యులియా స్విరెండోకో నిన్నటి వరకు ఉక్రెయిన్ మొదటి ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించింది. ఇప్పటి వరకు తెర వెనుకున్న యులియా స్విరెండోకో ఉక్రెయిన్ను ఆర్థికంగా చాలా కాపాడింది. ఇప్పుడు నేరుగా ప్రధానిగా తెరపైకి వచ్చింది. తెర వెనుక ఉన్నప్పుడే రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా, యూరోప్ నుండి ఆర్థిక సహాయం పొందడంలో యులియా ప్రధాన పాత్ర పోషించింది. అలాగే ఇటీవల అమెరికాతో జరిగిన ఖనిజ ఒప్పందంలో కూడా యులియా కీలకంగా వ్యవహరించింది. ఇప్పుడు యులియా ప్రధాని అవడంతో రష్యాకు యులియా ఒక తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే యులియాకు పశ్చిమ దేశాలతో పాటు ముఖ్యంగా అమెరికాతో మంచి సంబంధాలున్నాయి. అందుకే ప్రస్తుతం రష్యాకు జెలెన్స్కీ కంటే యులియా పెద్ద శత్రువుగా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం యులియా ముందున్న ప్రధాన లక్ష్యాలు యుద్ధం వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను వీలైనంత త్వరగా మెరుగుపరచడం, ఉక్రెయిన్ ఆయుధ ఉత్పత్తిని పెంచడం, పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకోవడమే తమ ప్రధాన బాధ్యతలు. ఎలాగూ యులియా ఆర్థిక రంగంలో నిపుణురాలు కావడం వల్ల తనకు అంతర్జాతీయంగా ఉన్న పరిచయాలు ఈ లక్ష్యాలు చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మిగిలింది రష్యాతో యుద్ధం మాత్రమే. మరోవైపు ఉక్రెయిన్ తమ యుద్ధ అవసరాల్లో కనీసం 50% దేశీయంగానే ఉత్పత్తి చేయాలని జెలెన్స్కీ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో యులియా తన వ్యూహాన్ని ఇప్పటికే అమలు చేసిందని సమాచారం. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ అంతర్గత రాజకీయ కదలికలను నిశితంగా గమనిస్తుంది. కొత్త ప్రధానిగా యులియా నియామకం యుద్ధ వ్యూహాలలో మార్పులకు దారితీస్తుందని రష్యా నిశితంగా విశ్లేషిస్తోంది. ప్రస్తుతం రష్యా ప్రధాన వ్యూహాలు రెండే రెండు. ఒకటి, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలను బలహీనపరచడం. రెండోది, యులియా నాయకత్వంలో పశ్చిమ దేశాల మద్దతు దూరం చేసి ఉక్రెయిన్ను ఒంటరి చేయడం. ఒకవేళ ఉక్రెయిన్ ఆర్థికంగా పుంజుకుంటే అది రష్యాకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అలాగే ఉక్రెయిన్ స్వయంగా ఆయుధాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే అది దీర్ఘకాలంలో రష్యాకు పెద్ద సవాలు. ఎందుకంటే రష్యా ఒకవైపు పశ్చిమ దేశాల సాయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో ఉక్రెయిన్ స్వయం సమృద్ధిని సాధిస్తే రష్యా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే రష్యా సాధారణంగా ఇలాంటి అంతర్గత రాజకీయ మార్పులపై బహిరంగంగా స్పందించదు. కానీ తెర వెనుక తమ వ్యూహాలను సమీక్షించుకుంటుంది. ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నాలను అడ్డుకోవడానికి రష్యా తన సైనిక ఆపరేషన్లు ముమ్మరం చేయవచ్చు లేదా కొత్త వ్యూహాలను అనుసరించవచ్చు. యుద్ధం కొనసాగుతున్న తరుణంలో యులియా ప్రధానిగా రావడం ఉక్రెయిన్కు ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆమె నాయకత్వంలో ఉక్రెయిన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రష్యా ఈ కొత్త పరిణామాలను ఎలా ఎదుర్కొంటుంది అనేది కాలమే నిర్ణయించాలి.